కాదు, రైతులు ప్రజలు బ్రహ్మాండమైన సమస్యగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఏమర్థమైందంటే ఇవాళ మనం చేస్తున్న రైతన్న కోసం ఏదైతే మనం ఇవాళ పాదయాత్ర చేస్తున్నామో అన్ని వర్గాల వారు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్క వర్గం ఏ ఒక్క వర్గం వదలకుండా ఇప్పుడే మీ దారిలో చూస్తే కూడా మీరు చేయాల్సి వచ్చారు. వాళ్ళు మొత్తం విద్యార్థులు వచ్చి సార్ మా ప్రామిస్ చేసినటువంటి 5 లక్షలు కానీ ఇప్పటివరకు ప్రామిస్ చేసినటువంటి స్కాలర్షిప్ కానీ ఇప్పటివరకు మేము రిలీజ్ చేయాలి దయచేసి వెంటనే రిలీజ్ అయిపోయారు. అలా అన్ని వర్గాలు మహిళలు మోసం చేస్తున్నారు. అలా అన్ని వర్గాలను మోసం ప్రజలందరూ సంబరంగా పడతా ఉన్నారు. పాదయాత్ర సక్సెస్ ప్రజలందరూ మేము నిలబెడతాం. వీళ్ళని తప్పకుండా ప్రజా కౌన్సిల్ 100% ఎందుకంటే ఏ ఒక్క వర్గాన్ని న్యాయం చేయడం 11 నెలలు తప్పకుండా దళితులు పోరాటం, యువకుల కోసం పోరాటం, మహిళ పోరాటం తప్పకుండా ముందు వరకు ప్రస్తుతం మనం కోరుట్ల బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల విద్యాసాగరరావు గారితో ఉన్నాం. ఆయన తననీయుడు చేస్తున్న రైతు పాదయాత్ర గురించి సార్ మాటల్లో ఒకసారి విన్నాం. సార్ ఏ విధంగా ఉంది? రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి ప్రయత్నం ఆ ఎమ్మెల్యే సార్ చేయడం ఇలా ఉంది? ఇక్కడ కష్టాలు చూసిన వ్యక్తిగా రైతుల మధ్యన తిరుగుతున్నాడు కనుక రైతులు బాగా చూసి రైతులు ప్రమాదం అయిపోయినాయని వాళ్ళు చెప్పుకున్నాం. దాటి 2 లక్షల రూపాయలు మీరు ఉన్నప్పుడు పాపకొంత అని ఇచ్చినాం. కానీ మీరు అది కూడా ఇవ్వలేదు. చేసినామని చెప్పి మీరు ప్రజలు మత్తు పెట్టే విధంగా బాధాకరంగా ఉంటుంది. కానీ గ్రామాలలో పోతే రైతులు అదేవిధంగా రైతు బంధు ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంకా సీజన్ వచ్చినాడు దాని వ్యవసాయ కుటుంబం వ్యవసాయం అనేది ఎప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యో తెలిసి ఆ సీజన్కు మొదలే వరకు 15 రోజులు మొదలే రైతు బంధు వేసేసి మనకు చేదోడు బాధోడు ఉండే వ్యక్తి ఇప్పుడు ఇవాళ ఒక వారకాలం పంటే రేసెక్ 2 లక్షలు ఇప్పటికీ డబ్బులు లేవు. వారకాలం చేయవచ్చని చేతులు రేసెక్ కూడా ఇస్తారన్న నమ్మకం ఆ పరిస్థితి ఉన్నది కనుక ఏ మాట కూడా ఒకటి నిలబెట్టుకోలేదు. నెరవేర్చలేదు. మహిళలు ప్రతి ఒక్కరు 2,500 ఇస్తున్నారు. 2,000 పైసలు 4,000 ఇస్తున్నారు. 2,500 లక్షల చెట్టుతో సహాయంతో బంగారం ఇస్తున్నారు. ఏది కూడా ఒకటి నెరవేర్చకుండా ఇలా ప్రజలను పంపిపెట్టి ఇలా ప్రజలు ఇలా కష్టపడుతుందిగా దాని నిమిత్తమే ప్రభుత్వాన్ని కనువిప్పు కావాలి, రైతులు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పి కనువిప్పు దాన్ని జరగాలనే ఉద్దేశంతో ఆయన చదువుకున్నాడు కనుక ప్రజలు నాడి తెచ్చుకోవడం కనుక ఆయన ఇవాళ పాదయాత్ర 110 మొట్టమొదటి నియోజకంలో కోరుట్ల నియోజకవర్గం నుంచి పరిస్థితులు దానికి రైతాంగం అంతా కూడా ఇలా ఉన్న వాళ్ళంతా కూడా రైతులు లేరు ఇవ్వలేరు అంటాడు. అలా రైతులు లేదని మాట్లాడు కూర్చోడనట్టు రైతులు కూడా పైట్ వేసుకుంటారు, చెట్లు వేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు. కానీ అందరు రైతులు ఇవ్వాలి. రైతులందరూ రుణమాఫీ కానుంటే 90% ఉన్నది. రైతు బంధు వనరులు అసలు బంధు రైతు బంధు వనరులు ఉన్నారు. వాళ్ళే ఇవాళ మన బాధల్లో ఉండే వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఎంత ఉత్సాహంగా 25 కిలోమీటర్ల డిస్టెన్స్ నడుస్తున్నారంటే బాధకు భయకు ఒకరాడు వీళ్ళందరూ ప్రేమతోని మేమందరం సైతం అని చెప్పి ఒక్కరు ఏ గ్రామానికి కూడా ఆ గ్రామం నుంచి స్టార్ట్ అవ్వకుండా మేము సైతం అని చెప్పి ఎక్కడి నుంచి తర్వాత పొడుగుగా వస్తుంది కనుక రైతాంగం అంతా కూడా ఇప్పటికైనా ప్రభుత్వం కరువు కలగాలి. ఇప్పటికైనా బుద్ధితో చేయు. ఏమన్నా కేసీఆర్ దిక్కులు, కేటీఆర్ దిక్కులు, తెలంగాణ ప్రభుత్వాన్ని దిక్కులు మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దిక్కులు కాదు. ఉపేజతో చెప్పు తెలంగాణలో ఉట్టి పెరిగి కూడా ఇలా తెలంగాణ కోసం ప్రాణాన్ని అర్పించి ఇలా తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ నోటికొచ్చిన మాట దిక్కులు ఒక్క సౌలతో ఉండడం ముఖ్యమంత్రి నాకు మనం అనిపిస్తున్నారు. ఇలా టీవీలలో చూస్తే ఆయన ముఖం కూడా చూడకపోతే పరిస్థితి ప్రజలు ఏర్పడింది. ముఖ్యమంత్రి హోదాగా ముఖ్యమంత్రి ఉందా కాపాడు దానికి నోటికొచ్చిన మాట ఒక్క సౌలతో ఇలా ఊళ్ళలో కూడా గ్రామాల్లో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా గ్రామాల రైతులు కూడా స్టాండర్డ్ అయిపోయి కానీ అంతకంటే నీచాతి నీచంగా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఇంకోరు దొక్కిద్దా, ఇది దొక్కిద్దా, అది దొక్కిద్దా, నేను ఎవరను కూర్చుని ఎవరు నేను అందరున్నామా
స్థిరీకరణ 100% ఉన్నాం. మేము అనేది ఒకటే, పేద ప్రజలు ఇల్లు తీసుకునేటప్పుడు మనం పునర్వాసం చూపించిన తర్వాత చేయమని అంతే కానీ ముస్లిం వారు అదనంగా స్థిరీకరణ అందానండి. ఇలా తెలంగాణ బ్రాండ్ పెంచింది టీఆర్ఎస్ వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో పెట్టింది. ఇలా దేశమంతా చూసే విధంగా తెలంగాణ తయారు చేసింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని ఫ్లేవర్స్ అయినా హైదరాబాద్లో మన ఎన్నికలు జరిగితే ప్రజలందరూ కూడా అన్ని సీట్లు గెలిపించి ఇలా పట్టం కట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అభివృద్ధి చూసే కట్టిన కానీ అభివృద్ధి చేసే కాదు. ఇలా హైదరాబాద్లో 100% చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కేసీఆర్ నాయకత్వం కనుక ఇప్పటికీ నీకు ఏదానికైనా మేము ఉన్నాం. ఏదైనా హైడ్రా పేరు మీద ఇల్లు కొనగొట్టు, ఏదో ఇల్లు కొనగొట్టు, హైడ్రా పేరు మీద ఇల్లు కొనుక్కుంటారంటే నోటీసులు నిర్వహించడం. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ వాళ్ళందరూ కట్టుకున్నాయి. ఇలా వాళ్ళు కట్టుకున్న వాళ్ళకు నువ్వు కాదంటే ఒకటంతకు 100% వాళ్ళకి పైన ఏం చేయగానే ఇల్లు కూడా కొట్ట వచ్చేది లేదు. నీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎంత 100% చేసి నీ ఖజానాన్ని నింపుకోగాని ఇటువంటి దుర్మార్గమైన పని చేసి పేద ప్రజల కనుగొట్టకు, పేద ప్రజల ఇలా ఇల్లు కూలగొట్టద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఇలా విజయవంతంగా మా రైతాంగం అంతా మా ప్రజలంతా కూడా విజయవంతంగా హ్యాపీగా వాళ్ళు ఎక్కడ కూడా ఆగుతలేరు. ఏమే దొరకబడుతున్నాం వీళ్ళ స్పీడ్గా పోతున్నారు. వీటికైనా కన్వేర్ కదా హైదరాబాద్ స్పీడ్లు ఉన్నారు వాళ్ళు. ఇలా జరుగుతున్న అన్యాయాన్ని ఇలా మనకు తెలియజేయడానికి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అలాగే సార్ ఇప్పుడు మన తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిందే కాకుండా ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్రలో కూడా కొన్ని అబద్ధాలు చెప్తుంది. దాని గురించి ఇలా అధ్యక్షుడిగా మీరు ఇలా కనిపిస్తారు. ఆయన ఎక్కడికి పోయినా ఆయనకు అబద్ధాలు తప్పితే ఒక సత్యాలు రానేరావు. ఆయన జీవితమే అబద్ధాల జీవితం. ఆయన ఎటువంటి వ్యక్తిలో చాలామంది ప్రజలకు తెలుసు. అసలు అనుకోకుండా ఏ పార్టీ నుంచో ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి పోయి 5 సంవత్సరాల కింద కాంగ్రెస్కి పోయి అంతకుముందు టీడీపీలు ఉండే, అంతకుముందు మా దగ్గర టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన కొద్దిరోజు ఇవన్నీ తిరిగి ఇలా మళ్ళీ పోయి ఇవాళ తాత పెద్దలు లేడని చెప్పి ఇలా కాంగ్రెస్లో ఇలా సీనియర్ నాయకులందరూ కూడా దూరం చేసి ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినందుకు సోయి ఉండాలి ఆయనకు. కనీసం ముఖ్యమంత్రి అయినా ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా హుందాగా ఉండాలని కూడా తెలియకుండా పిచ్చిపాట మాట్లాడుతుంది కనుక ఆయన ప్రజలే గుణపాఠం చెప్తారు. ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తే రోజులు వచ్చినాయి. ఈ అధిష్టాన వర్గం దగ్గర కూడా నువ్వు నీరు గారిపోతున్నావు. రోజుకు నువ్వు చేసే పనులకు కూడా అధిష్టానం కూడా పెంచుతలేదు. ఇలా పార్టీ ప్రాంతం నేర్పించడం చేసుకుని అన్నీ చూస్తున్న పార్టీ కూడా అటువంటి జరుగుతుంది కనుక నువ్వు కూడా ఇప్పటికైనా పుట్టి మార్చుకొని ప్రజలకు ఏం చేస్తావు చెప్పు, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు ప్రజలు ఒడ్డు కొట్టేటట్టు మాత్రం చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రభుత్వం 6 గ్యారెంటీలు అన్ని ఫెయిల్ అయినాయి సార్. దాని గురించి మీకు కార్యక్రమం ఏమైనా ఉందా? అన్ని ఏదైతే ఇన్ని వర్గాలకు ఏదైతే చెప్తున్నా వర్గాలు పట్టుకుని ర్యాలీ చేస్తామో ఈ విధంగా ప్రభుత్వానికి చదువుపోయే విధంగా అన్ని వర్గాల రైతులు మహిళలు 2,000 ఇస్తారు. వాళ్ళందరికీ తర్వాత ఒక కార్యక్రమం చేసి వాళ్ళకి ఏవైతే వాగ్దానాలు చేస్తామో వాగ్దానాలు నెరవేరేదాకా మేము ఆపే ముచ్చట్లేదు. ఎప్పటికి కూడా ప్రజల తరఫున నిల్చుంటే ప్రజల తరఫున కొట్లాడుతాం.